వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు భాషకు పర్యాయ పదం, తెలుగు శతకాలకు అజరామర కీర్తి కిరీటం, పేరడి పాటలకు ప్రయోజనం వెరసి తెలుగు సినీ పాటకు ఓ నిలువెత్తు సంతకం. ఆయనే మన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. ఈ రోజు ఆయన మనతో పాటు ఉన్నారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని విశిష్టతను తెలుసుకుంటూ తెలుగు భాష పట్ల ఆయనకున్న మమకారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అది కూడా శ్రీరామనవమి సందర్భంగా. ఇక శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్. నీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అమ్మా. సార్, మీరు రాసిన పాటలు ఈ శ్రీరామనవమి సందర్భంగా ఎక్కడ చూసిన టెంపుల్స్లో మారుమోగుతూ ఉంటాయి. జగదానంద కారక అనే సాంగ్ మా అందరికీ చాలా ఇష్టమైన సాంగ్. సో అసలు శ్రీరామనవమి సందర్భంగా ఈ పాటలు వింటూ ఉంటే మాకు ఒక అదృష్టం, అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మాకు ఇంకొక అదృష్టం. సార్, ముందుగా ఈ సాంగ్ మిమ్మల్ని రాయమని చెప్పినప్పుడు ఏమనిపించింది సార్? ఏమనిపిస్తుందమ్మా, అదే మొత్తం శ్రీరామరాజ్యానికి పాటలు మొత్తం మీరు రాయాలన్నప్పుడే బాపు గారు రమణ గారు అని అంటే వాళ్ళు రామనామం వినబడగానే హనుమంతుడు ఎలా పులకిస్తాడో రామాయణం అనగానే వాళ్ళు అలా పులకిస్తారు. వాళ్ళు చదవని రామాయణం లేదు. శ్రీరమణ గారు, మన రమణ గారు కానీ బాపు గారు కానీ, అలాగే వాళ్ళే 3 రకాలుగా రామాయణం తీశారు. తీసి తరువాత ఇప్పుడు ఇది శ్రీరామరాజ్యం మొదలుపెట్టారు. నన్ను మొత్తం పాటలు రాయమన్నారు. ఓ పక్కన ఇళయరాజా గారు, ఆయన మ్యూజిక్, మరి ఎంతకన్నా ఆనందం ఏముంటుంది కవికి. కనుక చాలా ఆనందంగా ఉంది. ఆ మొట్టమొదట జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అనే 2 వాక్యాలు కూడా పంచరత్న కీర్తనల్లోనివి, త్యాగరాజస్వామి వారు రాసిన పంచరత్న కీర్తనలోనివి. ఆ 2 వాక్యాలు అక్కడ పెట్టి ఆ సంబోధనలతో పాట రాయాలని రమణ గారి కోరిక. ఎందుకంటే వాళ్ళకి త్యాగరాజస్వామి వారి కీర్తనలో ఏదో పల్లవిలో 2 మాటలో లేకపోతే పల్లవో పెట్టి తర్వాత పాట రాయించుకోవటం వాళ్ళకు ఒక సెంటిమెంటు. పలుకే బంగారమాయరా దగ్గర నుంచి వాళ్ళు అనేక కృతుల్లోవి వాళ్ళు అలా తీసుకుని పాడారు, రాయించి. అలా రాయించి పాడించడంతో వాళ్ళకి ఆ సెంటిమెంట్తోనే ఇది రాయాలని. నిజానికి ఇది రమణ గారు చెప్పిన దానికి ఆలోచిస్తే ఇది చాలా సందర్భోచితంగా ఉంటుంది. త్యాగరాజస్వామి వారు రాసింది సందర్భోచితం కాదు నిజానికి. ఎందుకంటే ఆయన రాముణ్ణి అలా సంబోధించాడు, ఆ కీర్తన రాసేశాడు. ఆ కీర్తనకి ఆ సంబోధనలకి పెద్ద సందర్భం కనిపిస్తదు. కానీ ఇక్కడ అట్లా కాదు. శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించి సీతాదేవితో వస్తున్నప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా జగదానందకారక, ఎందుకంటే లోకకంటకుడైనటువంటి రావణాసురుణ్ణి చంపినవాడు జగదానందకారకుడు, జగత్తుకి ఆనందకారకుడైన వాడు. అలాగే జయ జానకి ప్రాణనాయక, అంటే ఆ రాముడు వచ్చి నన్ను తీసుకెళ్ళకపోతే నేను ప్రాణపరిత్యాగం చేస్తానని సీతాదేవి చెప్పింది హనుమంతుడికి. కనుక ఆవిడ ప్రాణాన్ని రక్షించినటువంటి వాడు. సహజంగా భర్తని ప్రాణనాయకుడు అని అంటారు ఎవరికైనా, కానీ ఇక్కడ జయ జానకి ప్రాణనాయక, జయముతో జానకి యొక్క ప్రాణాన్ని రక్షించినటువంటి గొప్ప నాయకుడవు, అట్లాగే జగత్తుకి ఆనందం కలిగించిన వాడు అనేటువంటి సంబోధనలు 2 కూడా శ్రీరామరాజ్యం సినిమాలో ఇవి బాగా సందర్భానికి సరిగ్గా సరిపోతాయి. అలా రమణ గారు చాలా మహామేధావి అయిన ఆ 2 వాక్యాలు పెట్టి తర్వాత పాట రాయమన్నారు. రాసిన తర్వాత అది చాలా బాగా వచ్చింది. వచ్చిన తర్వాత నేను అది మామూలుగా 2 నిమిషాల పాట అనుకున్నాం. టైటిల్స్ వేస్తున్నప్పుడు పుష్పక విమానంలో వస్తున్నప్పుడు అనుకున్నారు. పాట బాగా వచ్చిన తర్వాత నేను అన్నాను, దీనికి 2వ చరణం కూడా రాస్తానండి. 2వ చరణంలో రామ బాణం ఎంత గొప్పది, రామ పాలనం ఎంత గొప్పది, రామ దర్శనం ఎంత గొప్పది, రామ కీర్తనం ఎంత గొప్పది, అవన్నీ నేను రాస్తే గుళ్ళల్లో ఈ పాట వేసినప్పుడు భక్తులకి ఆ భక్తిభావం బాగా అనుభూతిలోకి వస్తుంది. మనకేం ఖర్చు ఏమి ఉండదు. ఎందుకనంటే గాయకుడు పాడేది ఒకటే, అదే లెంగ్త్, మళ్ళీ అదే చరణం కూడా అదే, వేరే ట్యూన్ చేయక్కర్లా, నేను రాస్తానన్నా. అంటే తప్పకుండా రాయండి అన్నారు. అలా రాసిన తర్వాత అందుకనే దీంట్లో రామపాలనము వ్యోమ కామధేనువని వ్యోమ సీమ చాటే అని వస్తుంది. రామపాలనం ఇంకా జరగలే, అసలు రాముడు పట్టాభిషిక్తుడే కాలేదు, ఇంకా రావణాసురుణ్ణి సంహరించి వస్తున్నప్పుడు పాడే పాట. కానీ రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే అని రాసింది కారణం ఏంటంటే భక్తులు వింటారని. ఇది షూట్ చేయరు అనుకుని రాశా నేను. వినేటప్పుడు క్యాసెట్లో వాళ్ళకి వినబడుతుంది భక్తులకని. కానీ
ఆ పాట విన్న తర్వాత నిర్మాత యలమంచిలి సాయిబాబా గారు ఇంత గొప్ప పాట అందులో బాలకృష్ణ మీద తీస్తూ ఆ, మనం దీన్ని టైటిల్స్లో వేయటం ఏంటి, మొత్తం పిక్చరైజ్ చేయాలి అని ఆయన పట్టుబెట్టాడు. దాంతో సీతారాములు వస్తున్నప్పుడు పౌరులందరూ కూడా ఆనందంగా స్వాగతిస్తూ పాడినట్టుగా చేశారు. అది దాంతో ఇంకా అది అద్భుతమైంది. సార్ ఇప్పటి జనరేషన్ చాలామంది మన పండుగలు మర్చిపోతూ ఉన్నారు. ఇక శ్రీరామనవమి అంటే అదేదో మామూలు పండుగలాగే వచ్చి వెళ్ళిపోతుందని అనుకుంటున్నారు. సో సార్ ఈ జనరేషన్కి మీరు ఏం చెప్తారు శ్రీరామనవమి గురించి సార్? ఏం చెప్తారనంటే, మనం మన అభిమాన హీరో పుట్టినరోజుని గుర్తుపెట్టుకుంటున్నాం సహజంగా. ఆ అభిమాన హీరో పుట్టినరోజు, ఆయన పెళ్ళైన రోజు, ఆయనకి పిల్లోడో పుడితే వాళ్ళ పుట్టినరోజు, వాళ్ళ ఆవిడ పుట్టినరోజు, ఇవన్నీ గుర్తుపెట్టుకుని మనం పండగ చేసుకుంటున్నాం. మంచిదే. ఒక మంచి నటుడిని అభిమానించి అతని పుట్టినరోజుని మనం కూడా పండగగా జరుపుకోవటం, అతన్ని అభిమానించటం. కానీ జగదేక వీరుడు, ఈ ప్రపంచంలో అన్ని సుగుణాలు ఇక ఇంకొకళ్ళు ఎవరిలో కూడా ఉండవు, ఏ మానవుల్లోనూ, పురుషుల్లో. అటువంటి పురుషోత్తముడి జీవితాన్ని తెలుసుకుని ఆ గుణగణాల్ని ఆరాధించి ఆయనకి ఫ్యాన్స్ అయిపోయి ఆయన పెద్ద కటౌటు గుండెల్లో పెట్టుకుని గుండెనే ఆయనకి గుడి చేసినటువంటి మన పూర్వులు, మన తాత ముత్తాతలు, వాళ్ళందరూ కూడా రాముడికి ఫ్యాన్స్. అలా శ్రీరాముడికి ఫ్యాన్స్ అయి ఆయన పుట్టినరోజుని, ఆయన భార్య పుట్టినరోజుని, ఆయన పెళ్లి రోజుని వీళ్ళు పండుగగా జరుపుకున్నారు. దీంట్లో ఏ హీరో పేరైనా సరే అభిమానులు తన కొడుక్కి పెడుతున్నారా? కానీ ఈ రాముణ్ణి హీరోగా భావించిన వాళ్ళు కొడుక్కి రాముడని పేరు పెట్టారు. రామారావు, రామ్మూర్తి, రాంప్రసాద్. ఇట్లా ఈ హీరోని ఆరాధించటం అనేటువంటిది, ఈ వర్షిప్ అంటే పాలాభిషేకం చేయటం, పుష్పాభిషేకం చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ వీళ్ళు గుళ్ళు కట్టించారు, ఊరేగిస్తున్నారు. ఒక అభిమానానికి పరాకాష్ట అన్నమాట రామభక్తి అనేది. అది తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేస్తున్నారు? రాముడిలాగా ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నారు. రాముడి గుణగణాలతో నా కొడుకు ఉండాలి అని ఆ రాముణ్ణి అంతగా ఆరాధిస్తున్నారు. రాముడు తమ్ముళ్ళని ఎలా చూశాడో అలా ఉండాలి, రాముడు భార్యను ఎట్లా చూశాడో అలా ఉండాలి, రాముడు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నాడో అలా ఉండాలి అని వాళ్ళు కూడా రాముళ్ళ మారుతున్నారు. మరి అభిమానం అంటే అది, ఆరాధన అంటే అది. దాన్ని తెలుసుకోవాలి. అది శ్రీరాముణ్ణి ప్రపంచ హీరోగా, ఒక యూనివర్సల్ హీరోగా ఆరాధించినటువంటి వాళ్ళు చేసిన పని అది. మనం దాన్ని తగ్గించుకోకూడదు, ఆ స్థాయిని తగ్గించుకోకూడదు. ఆ స్థాయిని తగ్గించుకోకుండా తప్పకుండా ఒక మహాకార్యం చేసినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆదర్శం అవుతారు. అంటే ఆదర్శం అంటే అద్దం అని అర్థం. అంటే వాళ్ళు అద్దంలో మన ముఖాన్ని మనం తీర్చిదిద్దుకున్నట్టుగా బొట్టు పెట్టుకోవటం, తలదూకోవటం, ఇవన్నీ అద్దం ఉంటే తేలిక అవుతాయి చక్కగా. కనుక వాళ్ళ జీవితాలని మనం ఒక అద్దంలా భావించి మనం సరిదిద్దుకునేందుకు దాన్ని ఉపయోగించుకుంటాం, వాళ్ళ జీవిత ఘట్టాలని. అలా చూసినట్టయితే శ్రీరాముడి జీవిత ఘట్టాలు మనందరికీ కూడా ఆదర్శం. అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం ఎవరినన్నా సరే అభిమానించటం, వాళ్ళ పుట్టినరోజులు, వాళ్ళ పిల్లల పుట్టినరోజులు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవటం చేయాలి. ఇది మనం చెప్పాల్సిందేం కాదు, తెలుసుకోవాల్సింది ఎవరైనా. సార్ శ్రీరామనవమి అర్థం పరమార్థం ఏంటి సార్? ఏమీ లేదు. శ్రీరాముడిలాగా మానవులు బతకాలని. అసాధ్యమైనటువంటి విషయం ఏంటంటే మనిషి సత్యం చెప్పటం, అబద్ధం ఆడకపోవటం అనేది మానవ జీవితంలో చాలా కష్టమైనటువంటి పని. ఒక్క అబద్ధం ఆడకుండా ఉండటం.
అట్లాగే చేసినటువంటి మేలుని మర్చిపోకుండా ఉండటం, కృతజ్ఞత, ఇది చాలా సాధ్యం. ఒక పార్టీలోకి వెళ్ళటం, లేదా ఒక ఒక సినిమా దర్శకుడు ఆయనతో కలిసి ఉండటం, ఆ నిర్మాతతో ఉండటం, వాళ్ళు 4 సినిమాలో 5 సినిమాలో 10 సినిమాలో ఇచ్చినంత వరకు వాళ్ళంతటి వాళ్ళు లేరంటాం. తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఏదో చిన్న అభిప్రాయ భేదం వస్తే ఆయన అట్టా చేశాడు ఇట్టా చేశాడు అట్టంటి వాడు ఇట్టంటి వాడు అంటాడు. ఇదంతా ఏంటి? కృతజ్ఞత రాహిత్యం. అంటే కలిసి ఉన్నాళ్ళు బాగానే ఉంటారు. అలా కృతజ్ఞతను చూపించటం. అట్లాగే రాజకీయ పార్టీలు ఉన్నన్నాళ్ళు ఈయన మహానుభావుడు అంటారు, బయటికి రాగానే అసలు అక్కడ ఆయనదే అంతా వేరే ఇంకోటి మాట్లాడినివ్వడని ఏదో రకరకంగా. అంటే ఈ కృతజ్ఞత లేకపోవడం ప్రధాన రంగాలు కనుక సినిమా, రాజకీయం చెబుతున్నాను నేను. అది ప్రతి కార్యాలయంలో, ప్రతి ఆఫీస్లో ఉంటుంది, ఇళ్లల్లో ఉంటాయి, స్నేహితుల మధ్యన ఉంటాయి. ఈ కృతజ్ఞతతో ఉండటం, అబద్ధం ఆడకపోవటం అనేది అసాధ్యమైనటువంటి విషయాలు మానవుడికి. దాన్ని సాధన చేయటానికి మన జీవితాలు సరిపోవు. జన్మలు కూడా సాధన చేస్తూనే ఉండాలి. అంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా సరే ఇటువంటి సుగుణాలు ఆయనకి ఎన్నో ఉన్నాయి. ఆ గుణాలని మనం అలవరుచుకుని అట్లా ఒక్క గుణంతో ఉన్నా సరే ఈ జీవితంలో ఉండగలమా? పోనీ ఒక 50 ఏళ్ళు వచ్చాయి, పోనీ 60 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, ఈ మిగతా జీవితం అంతా అబద్ధం చెప్పకుండా ఉండగలమా? 70 ఏళ్ళు వచ్చాయి కదా, అబద్ధాలు చెప్పాం, రకరకాలుగా ప్రవర్తించి బతికేం అయిపోయింది. 80 ఏళ్ళు వచ్చాయి, ఇంకా 5 ఏళ్ళు బతుకుతామో 2 ఏళ్ళు బతుకుతామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. ఈ 2 ఏళ్ళన్నా సరే సత్యం చెబుదామని ఎవడన్నా అనుకుంటున్నాడా? అప్పుడు కూడా ఏదో అబద్ధం చెప్తాడు. కనుక ఆ సత్యవాక్యాన్ని ఉపాసించి అలా బ్రతకటం అనేది చాలా కష్టం. గనక ఈ మహాత్ముడు అలా జీవించాడు గనక ఆయన్ని ఆరాధిస్తున్నాం. అంటే ఎవరెస్ట్ ఎక్కువ వచ్చిన వాడు మామూలు కొండ ఎక్కువ దిగొచ్చాడు, వాడే గొప్పవాడు. ఇంగ్లీష్ ఛానల్ ఈస్తే వాడే గొప్పవాడు. చేప ఈస్తుంది అంటే మనిషి ఈస్తే గొప్ప, పక్షి ఎగురుతోంది పైదాకా. ఇవే గొప్ప విషయాలై వీడే ఆదర్శమైతే అసలు ఒక అబద్ధం చెప్పకుండా ఉండటం ఎంత కష్టం. దాన్ని గ్రహించి గుర్తించి మన వాళ్ళు ఆయన్ని దేవుడిగా భావించి ఆరాధించారు. నేను దేవుణ్ణని రాముడు చెప్పలేదు, నేను దేవుణ్ణి అనేట్టుగా ఆయన ప్రవర్తించలేదు. కనుక మనం గుర్తించి, మనం ఈ జనరేషన్ కాదు ఏ జనరేషన్ అయినా సరే శ్రీరాముడిలో ఒక్క గుణాన్ని అయినా సరే మనం దాన్ని అభిమానించి ఆరాధించి దాంతో సాగాలి, దాన్ని నిలుపుకోవాలి. ఆ గుణాన్ని చాలు. ఈ భూమి మీద శాంతి దానంతట అదే సుస్థిరంగా ఉంటుంది. అది రాముడి యొక్క గొప్పదనం. అది ఖచ్చితంగా సార్. కొంతైనా మార్పు రావాలి ఈ రోజు నుంచైనా, మీ మాటల ద్వారా కోరుకుందాం సార్. సార్, ఇక సరస్వతి ముద్దు బిడ్డ మీరు ఎన్నో శతకాలు రచించారు, వాటిని పంచభూతాలకి అంకితం ఇచ్చారు. సో దీనికి కారణం ఏంటి సార్? కారణం ఏంటంటే అది అలా జరిగింది. అది కోనసీమ శతకం అని రాశాను, దాన్ని వాయుదేవుడికి అంకితం ఇచ్చారు. ఎందుకనంటే కోనసీమలో ఒక పక్క నుంచి సముద్రం గాలి, ఒక పక్క నుంచి గౌతమి నది గాలి, ఆ సముద్రం గాలి, అక్కడ ఉండేటువంటి పంట పొలాలు, తోటలు, ఆ పైరగాలి, వీటన్నిటితోనూ ప్రాణవాయువు బాగా దట్టంగా కేంద్రంగా ఉండేటువంటిది కనుక ఆ కోనసీమ మీద రాసినటువంటి శతకాన్ని వాయుదేవుడికి అంకితం ఇవ్వాలి. ఎందుకనంటే మనం జన్మెత్తిన దగ్గర నుండి ఈ శరీరం చైతన్యం పూర్తిగా పోయేంత వరకు కూడా మనకి చైతన్యం కలిగిస్తున్నవాడు వాయుదేవుడు. కనుక ఆ మహాత్ముడికి ఈ శతకం అంకితం ఇద్దామని అది ఇచ్చాను. అట్లాగే దివిసీమ శతకం, దాని పేరే దివి, ఆకాశం. ఆ దివిసీమ శతకం రాసినప్పుడు ఆకాశానికి అంకితం ఇవ్వాలనిపించింది. కారణం ఏంటంటే మనం ఎన్నో విమాన ప్రయాణాలు చేస్తున్నాం అంటే ఆకాశంలో ఇక్కడి నుంచి అక్కడికి ఎడుతున్నాం మనం. అలాగే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి ఎడుతున్నామనంటే ఇక్కడ కూడా మనం ఆకాశం మనకు సహకరిస్తుంది. ఎంత స్పేసే, ఆకాశమే. ఈ ఆకాశం అనేది లేకపోతే మనకు చోటు ఇవ్వలేదు అనుకోండి, మనం ఉండలేము అసలు. కనుక ఆకాశానికి మనం రుణపడి ఉన్నాం కనుక దివిసీమ శతకాన్ని ఆకాశానికి అంకితం ఇచ్చాను. అలాగే యజ్ఞేశ్వర శతకం అని రాశాను. అది ఇంకా కొన్ని పద్యాలు ఉన్నాయి, రాస్తున్నాను.
అది అగ్నిదేవుడికి, యజ్ఞేశ్వరుడు అంటే అగ్నిదేవుడు, అగ్నిదేవుడికి అంకితం ఇస్తుంది. ఎందుకంటే అగ్ని లేకపోతే మన జీవితం లేదు. తర్వాత ఉత్తరాంధ్ర శతకం రాశాను, అది సముద్రుడికి అంకితం ఇచ్చాను. అంటే కృష్ణానది శతకం కూడా కృష్ణానదికి అంకితం, అది జలానికి సంబంధించి. తర్వాత నేను విజయవాడలో పుట్టా, అంటే ఆ భూమి మీద పుట్టి అక్కడ పెరిగా కనుక ఆ భూమి రుణం తీసుకుని భూదేవికి అంకితం విజయవాడ శతకం. ఇట్లా అలా అనిపించింది, అలా 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 రాశానమ్మా. అలాగే నైమిష వెంకటేశ శతకం వెంకటేశ్వర స్వామికి ఇచ్చా, నైమిషారణ్యం వెళ్ళి అక్కడ రాశాను. రామబాణ శతకం నేను రాశాను, అది రాముడికి అంకితం ఇచ్చాను. శ్రీరామలింగేశ్వర శతకం శివుడికి అంకితం ఇచ్చాను. రాయలసీమ శతకం బ్రహ్మదేవుడికి అంకితం ఇచ్చాను. అంటే త్రిమూర్తులకి పంచభూతాలకి అలా ఇవ్వాలని రాసినటువంటిది వాళ్ళకి దాన్ని అలా అంకితం చేయాలని చేశాను. సో విజయవాడలో పుట్టానన్నారు కదా సార్, ఆ నాన్నగారు ఏం చేస్తూ ఉండేవారు? మా నాన్నగారు ఆయన ఒక పాఠశాల ఉపాధ్యాయులు, స్కూల్ మాస్టర్ అయిన. అలాగే ఆయన పౌరాణిక రంగస్థలం, నాటక రంగస్థలంలో కూడా చాలా నాటకాలు వేశారు. మా చిన్న తాతయ్య జొన్నవిత్తుల శేషగిరిరావు గారు ఆంధ్ర గంధర్వ, ఆయన మహాగాయకుడు, మహాపౌరాణిక గాయకుడు. శ్రీకృష్ణ పాత్ర వేయాలంటే ఆయనే వేయాలి, అంత సౌందర్యంగా ఉండేవాడు అని 1935 ఆ ప్రాంతంలో వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు సమీక్ష చేశారు. అది మామూలుగా వేటూరి గారి పెదనాన్నగారు, ఆయన గొప్ప ఆయుర్వేద వైద్యులు, మహా యోగ సాధకులు, గొప్ప కవి విమర్శకులు. ఆయన మా తాతగారి గురించి ఆంధ్ర గంధర్వ జొన్నవిత్తుల శేషగిరిరావు గారి గురించి రాసినటువంటి సమీక్షలు అన్నమాట. ఆయన ఇప్పుడు పరాబ్రహ్మ పరమేశ్వర అని పౌరాణిక పద్య నాటకం ప్రారంభించేటప్పుడు పాడతారు. అది మా తాతగారు పాడిందే ఇప్పుడు దొరుకుతోంది, హెచ్ఎంవి వాళ్ళది, మట్టి రికార్డుల్లో అనమాట. 1933, 34 ప్రాంతంలో పాడినటువంటి పాటలు ఇప్పుడు ఉన్నాయి, మా తాతగారు పాడినవి. అది అలా ఒక పౌరాణిక పద్య నాటకానికి బాగా విశిష్టమైన సేవ చేసినటువంటి వాడు ఆయన. అలాగే మా ఇంకొక తాతగారు జొన్నవిత్తుల కృష్ణమూర్తి గారు అని ఆయన ఉన్నారు. ఆయన కృష్ణా జిల్లా స్వాతంత్ర సమరయోధుల్లో ఆయన ఒకడు. అలాగే జొన్నవిత్తుల గురునాథం గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి అని ప్రతిపాదించిన వాడు ఆయన. మొట్టమొదటగా 1913లో ఒక భాష మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం ఏర్పడాలి, మనం మద్రాసు నుండి విడిపోవాలి అని చెప్పి ప్రతిపాదించిన వాడు జొన్నవిత్తుల గురునాథం గారు. ఇట్లా మా పూర్వులు వాళ్ళు, మా తాతలు. అలా వాళ్ళ నుండి, మా నాన్న నుండి కాస్త ఏదో నాకు సంక్రమించింది. సార్ మీ గురించి అందరికీ తెలిసిందే, కానీ మా ఛానల్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. తర్వాత మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది? అంతా విజయవాడలోనే. విజయవాడ ఓరియంటల్ కాలేజీలో భాషా ప్రేమ చదివాను. ఆ తర్వాత బిఏ, ఎంఏ ఇవన్నీ ప్రైవేట్గా చదువుకున్నాను. సో మొదటిసారిగా సినిమా పాట ఎప్పుడు రాశారు సార్? సినిమా పాట 1986లో రాశాను. ఏం పాట సార్ అది? అది రౌడీ పోలీస్ అనే సినిమాలో రాశాను. మౌళి గారని తమిళ డైరెక్టర్ అయినా. ఇది వరమా శాపమా, ఇదే నీకు న్యాయమా, కలయికలో ఎడబాటును కలిగించే దైవమా, ఏడిపించి నవ్వడమే నీ వినోదమా అని మొట్టమొదటి రాసిన పాట. సార్ పదాల కూర్పు పాట, ఈ పాట రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటూ ఏం ఉండదు, అది స్వభావం నుంచి వస్తుంది. స్వభావం నుంచి రాసే లక్షణం ఉంటుంది. దాన్ని ఒక దర్శకుడో లేకపోతే ఇంకొక స్నేహితుడో లేకపోతే ఒక రసజ్ఞుడో ఎవరో దీని మీద రాయండి అన్నప్పుడు మనకు కూడా అది రాయాలని అనిపిస్తే ఉత్సాహంగా మనం రాస్తాం, అంతే తప్ప దానికి ఇన్స్పిరేషన్ అనేది ప్రత్యేకించి నాకైతే ఏముండదు, అనుకుంటే రాయటమే. సార్ చాలా మంది ప్రొడ్యూసర్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు, పాటలు రాయమని అడుగుతూ ఉంటారు. సో మీకు మనసుకు బాగా నచ్చి రాసిన పాట, ఇష్టపడి రాసిన పాట, అన్ని పాటలు అలాగే ఉంటాయి కానీ మన ముద్దు బిడ్డలు అంటూ కొన్ని ఉంటాయి కదా, సో అవి ఏంటి సార్? మనం ఇది అని చెప్పలేము. అది ఎందుకనంటే ఎన్నో రాసేసిన తర్వాత ఇది అని చెప్పలేము. ఒక మామిడి చెట్టుకి కొన్ని వందల కాయలు కాసిన తర్వాత ఆ మామిడి చెట్టుని అడిగి చెట్టు నీకు ఏ మామిడి పండు అంటే ఇష్టం వీటిల్లో అని అంటే అది ఏం చెబుతుంది? అన్నీ తన నుంచి వచ్చినవే కదా, అట్లాగే నా పరిస్థితి అయితే అంతే.
సో ఇప్పుడు ఈ డివోషనల్ సాంగ్స్ అంటే దేవుడి పాటలు రాసేటప్పుడు ఆ దేవుడి గురించి అనుకుంటారా సార్? మీరు ఎలా రాస్తారు పాట? అదే ఇది మంచి ప్రశ్నే. అంటే రాసేటప్పుడు నేను బాగా శ్రద్ధగా చిత్తశుద్ధితో దాని మీద ఏకాగ్రతతో ఉంటా. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ అని పాట ఉంది, విన్నారా? యాదగిరి గుట్ట మీద శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ అని. ఆ పాట రాసేటప్పుడు కోడి రామకృష్ణ గారు డైరెక్టర్ అయిన త్రినేత్రం అనే సినిమాలో మేము జయలలిత ఫిలిం స్టూడియోలో ఉన్నాం మద్రాసులో. అవాళ సోమవారం వందే మాత్రం సినిమాస్ ఆయన ట్యూన్ చేసి ఇచ్చాడు. దీనికి రాయాలంటే నేనన్నాను, నేను రేపు ఏకాదశి మంగళవారం నేను ఉపవాసం ఉండి మౌనంగా నేను రాస్తానండి. ఇది రేపు మంగళవారం నరసింహస్వామికి ప్రీతికరమైన రోజు, నేను ఎల్లుండి ఇస్తాను మీకు అన్నా. సరే అయితే మీరు ఉండండి అని చెప్పేసి నాకేవో పళ్ళు అవన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. అంటే రేపు మౌనంగా ఉంటాను ఉపవాసం అంటే ఏదో పళ్ళు అవి ఏర్పాటు చేసి నన్ను ఒక్కడనే వాడు స్టూడియోలో రూమ్లో ఉంచేసి వెళ్ళిపోయారు వాళ్ళు కాటేజ్లో. నేను అలా ఏకాదశి ఉపవాసం రోజున కూర్చుని ఆ పాట రాశా. బుధవారం నాడు వాళ్ళు వచ్చారు పొద్దున. వచ్చేప్పుడు నేను వినిపించాను, వినిపిస్తే ఓకే అయింది. అంటే ఆ శ్రద్ధ తీసుకుంటా. అట్లాగే రామాయణం శ్రీరామరాజ్యం పాటలు రాసినప్పుడు కూడా రామాయణాన్ని పూజించి మల్లెపూలు కొనుక్కొచ్చి మా మద్రాసులో అక్కడ రాఘవేంద్ర స్వామి గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గర వెడుతూ పూలు కొనుక్కుని గుళ్ళోకి వెళ్ళాల వచ్చి ఆ పూలతో రామాయణాన్ని పూజించి దాంట్లో కొన్ని సర్గలు చదివి ఉపవాసం ఉండి నేను మొదలెట్టాను. వాళ్ళు కూడా బాపు గారు వాళ్ళకు కూడా చెప్పి అలా రాశాను నేను. ఎందుకంటే 3-4 రోజులు ఏమీ రాయకుండా కూర్చున్నా నేను. తర్వాత వాళ్ళు ఏమండి మీకేమో సమయం వృధా, మాకు పని ముందుకెళ్ళలేదు, ప్రొడ్యూసర్కి డబ్బులు వృధా, మీరేం రాయలేదు అని బాపు గారు అన్నారు నన్ను. అంటే మీరేమో లవకుశ లాంటి పాటలు రాయమంటే ఎక్కడ రాయనండి, నేను ఎక్కడ ఎలా మొదలెట్టాలా అని ఆలోచిస్తున్నాను అని నేను చెప్పి రేపు ఉపవాసం ఉండి నేను చేస్తానండి, ఎల్లుండికి నేను తీసుకురాకపోతే నేను ఇక మీరు ఎవరినన్నా పిలవండి, ఇంకో కవిని అన్నా. అంటే బాపు గారు మొత్తం పాటలు మిమ్మల్ని రాయమని పిలిస్తే ఇంకో కవిని మాకు సలహా ఇస్తారేంటి, మాకు తెలియదా ఇంకోటి చేత రాయించుకోవాలని ఆయన కోపంగా అన్నారు. అట్లా అప్పుడు రమణ గారు, లేదు ఈ పాటలు రాయటం కష్టం మాకు తెలుసు, మీరు రాయగలరు, రేపు మీరు శుభ్రంగా ఉపవాసం ఉండి మీరు ఎలా అనుకుంటున్నారో అలా చేసి తీసుకురండి అన్నారు. అట్లా అవాళ్ళ నేను 10 పల్లవులు రాసి మా మరుసటి రోజున మళ్ళీ బాపు గారి దగ్గరికి తీసుకొస్తే వాటిల్లోనే 3 పాటలు రామాయణము శ్రీరామాయణము ఇవి పాటలు పల్లవులు ఓకే అయింది. అవి చక్కగా వివరించారు సార్. మీ గురించి కొంతమంది అయినా తెలుసుకోవాలి ఇప్పుడు రాబోయే జనరేషన్ వారు అది ఎలా అనేది. సో అనువుగా పద్యాలు, సినిమా పాటలు, పేరడీ సాంగ్స్, శతకాలు ఇవి మీరు సృష్టించిన ప్రక్రియ అయితే ఏమీ లేదు. ఇది మీకు ఎలా సాధ్యపడింది? అది నేను సృష్టించింది అని అంటే ఏం లేదు, అది మీకు ఏదో ఒకటి అనిపిస్తుంది కదా. మీకు ఏదో ఒకటి అనిపించటం అనేది కవి లక్షణం. ఆ లక్షణాన్ని బట్టి మనం ఇలా చేస్తే బాగుంటుంది అనిపించి అది దాన్ని చాలా కొత్తగా చేయాలి అనేటువంటి ఒక తపనతో ఇంతకు పూర్వం నేను చదువుకున్నంతలో మరే కవి చేయనట్లుగా మనం చేస్తే బాగుంటుందని ప్రయత్నం చేయటం, అది అలా సిద్ధించటం, అది విన్నటువంటి రసజ్ఞులు దాన్ని ఆదరించి ఆనందించటం, ఇప్పుడు ప్రసార మాధ్యమాలు కూడా బాగా పెరగటం, దీంట్లో నాకు నేను చేసినటువంటివన్నీ కూడా సమకాలీన కవులు, రసజ్ఞులు, విమర్శకులు అందరూ విని ఆనందించేటువంటి ఇది వచ్చింది. అలాగే ఒక అవకాశం రావాలి, వచ్చిన దాన్ని మనం కూడా అంత అద్భుతంగా ఉపయోగించుకుని చేయగలగాలి. అవి ఏది మన చేతుల్లో ఉండదు. గొప్ప అవకాశం రావటం మన చేతుల్లో ఉండదు. దానికి అంత అద్భుతంగా మనం రాయగలగాలి అనేది కూడా రాయాలని ఉంటుంది, కానీ రాయాలని ఏముంది. ఇవన్నీ కూడా ఒక దైవ ప్రేరణ అనేటువంటిది ఒక దైవ ప్రణాళికలో ఉండి జరుగుతున్నాయని నేను అనుకుంటా. మనం ఊరికనే ఒక ప్రవాహంలో ఒక చిన్న ఆకు ఏదన్నా పడిందేనంటే మహాప్రవాహంలో
అది ఎట్లా పెడుతుంది, నేను ఇటు ఎడుతున్నాను అటు ఎడుతున్నాను, ఇలాగో ఇలా ఇలా గిరగిర గిరగిరా తిరుగుతున్నాను అని అది అనుకుంటుంది. కానీ అక్కడ సుడి ఏర్పడింది. ఆ ప్రవాహంలో ఏర్పడిన సుడి ప్రకారం అది గిరగిరా తిరిగింది. అది ముందుకెడితే ముందుకెడుతోంది. అందుకని ఇవన్నీ నేను గిరగిరా తిరిగాను, ముందుకెళ్ళాను, ఆగాను, వెనక్కి వచ్చాను, ఇవన్నీ ఆ చిగురాకు అంటే అది దాని ఆ, అమాయకత్వం. ఒక ప్రవాహంలో ఉండే లక్షణం అది. దాంట్లో మనం ఉన్నాం. అట్లాగే ఒక అవకాశం ఒక అవకాశం ఇవన్నీ కూడా ఒక ప్రవాహం లాంటివి అవి. వాటిల్లో మనం ఉండి మన చేత చేయిచ్చేస్తాయి ఆ పనులు. మనం అక్కడ ఏకాగ్రతతో ఉంటే చాలు. నాకు కొన్ని ఏంటంటే ఆ అవకాశం ఎలా వస్తుందంటే, నేను 96లో బాపు గారికి రమణ గారికి బాగా దగ్గరయ్యాను 1996లో. అప్పుడు వాళ్ళు భాగవతం సీరియల్ చేస్తున్నారు ఈటీవీకి. ఆ ఈటీవీలో అప్పుడు నేను ఆ భాగవతం సీరియల్కి చాలా పాటలు రాశా బాపు గారికి వాళ్ళకి. వామన జననం, గరుత్మంత జననం, సీతా జననం, రామజననం, ఇట్లా అప్పుడు దాంట్లో కూడా రామాయణం రాశా నేను. ఈ శ్రీరామరాజ్యంలో పాటలు రాసినవి ఎంత బాగుంటాయో దీనికి తగినట్టుగా ఉంటాయి. కొన్ని ఇది ఇంతకన్నా కూడా బాగుంటాయి. అయితే అవి అంతగా పాపులర్ కాల, ఎందుకంటే అది టీవీ సీరియల్ కనుక. దాంట్లో రాముడు పుట్టినప్పుడు నేను రాశాను. చైత్ర శుద్ధ నవమి పులకించెను పుడమి, అహో జగతి అణువణువు ఆనందమిదేమి, అవతరించే స్వామి చైత్ర శుద్ధ నవమి. వెంటనే జ్యోతిష్కులు వచ్చారు. గ్రహములైదు ఉచ్చా, ఫలము సత్య దీక్ష, ధర్మ నిరతి ఇచ్చా, జగతికి తడు రక్ష. వెంటనే అక్కడ బారసాల నామకరణ మహోత్సవం. నారాయణ మంత్రమునకు రా బీజము, నమశివాయ మంత్రమునకు మా బీజము, శివకేశవ తత్వముల శక్తిని ఏకమ్ము చేసి రామాని గావించిరి నామకరణము. రామ 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 అని అందరూ అన్నారు, ఆ పేరు పెట్టారని. ఇప్పుడు అందరూ వచ్చి పౌరులు, రాజబంధువులు అందరూ కూడా ఆ ఉయ్యాల ఊపుతూ ఆ పసివాడిని చాలా ముద్దుగా వాళ్ళు పాట పాడుతున్నారు, లాలిపాట. ఆ పాట పాడుతున్నప్పుడు అక్కడ వశిష్ఠ మహర్షి కూడా పాట పాడితే బాగుంటుందని నేను సూచించా. ఎందుకనంటే వశిష్ఠ మహర్షి ఈ శ్రీరాముడి కులగురువు. ఈ సామాన్య పౌరులు కూడా వచ్చి ఆ పరమాత్మ పసిబాలుడుగా అవతరిస్తే వాడికి లాలిపాడి ఉయ్యాలు ఊపి వెడుతున్నారు. మరి వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కొన్ని క్షణాలు ప్రత్యక్షమై ఏదో వరం ఇచ్చి వెళ్ళిపోయే మహావిష్ణువు తను కులగురువుగా ఉన్నటువంటి వంశంలో పసివాడుగా పుట్టినప్పుడు తాను కూడా లాలిపాడితే బాగుంటుంది అనిపించింది నాకు. అయితే వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి కదా, బ్రహ్మర్షి లాలిపాడితే బాగుంటుందా అని రమణ గారు అన్నారు. అయినా నేను అలా రాస్తానండి అని చెప్పి నేను రాశా ఒక 4 లైన్లు. ఇందాక అన్నారు కదా మీకు బాగా నచ్చినటువంటిది ఏది. నాకు బాగా నచ్చినటువంటిది అంటే నాకే ఆశ్చర్యం వేసినటువంటి ఆ 4 లైన్లు ఉన్నాయి. ఇవి ఏమిటంటే, రాముడికి వశిష్ఠ మహర్షి లాలి పాడే పాట. రామాలాలి మేఘశ్యామాలాలి అని పాడాలి. రాముడికి లాలి పాడినప్పుడు ఏమనాలి? రామాలాలి అనాలి. కానీ జొన్న విత్తులు ఈయన కొత్తగా రాసింది ఏమిటి అని అంటారు, అంతేగా. కానీ లాలి పాడేటప్పుడు ఎవరికైనా ఆ పేరు పెట్టి లాలి అనాలి కదా ఎవరికైనా. ఇప్పుడు వశిష్ఠ మహర్షి పాడేది చాలా వినూతనంగా ఉంటుంది, ఇంతకుముందు ఎక్కడ లేదు. అందరూ పాడారు. ఇప్పుడు వశిష్ఠ మహర్షి తన బృందంతో వచ్చి పాడుతున్నాడు, శిష్య బృందంతో. రామాలాలి ధర్మం వర్ధిల్లాలి, రామాలాలి శాంతి విలసిల్లాలి, నీ వ్రత దీక్షకు మునులు జనులు ప్రణమిల్లాలి, నీ పరిపాలనలో ఇలరంజిల్లాలి. లాలిపాటలోనే ధర్మబోధ చేస్తున్నట్టు, ఉగ్గుపాలతోనే ధర్మబోధ అన్నమాట. అలా రాశాను. అలాగే ఒక సందర్భం ఒకటి, తమాషా సందర్భం. అవి మన తెలుగు కవుల్లో ఎవరు కూడా పద్య కవుల్లో కూడా మహాకవులు ఎవరు వాళ్ళ కావ్యాల్లో రామాయణాన్ని రాశారు, కానీ ఈ సందర్భం ఎవరు రాయలా. ఆ సందర్భం ఏంటంటే నాకు బాపు గారు రమణ గారు చెప్పింది. జనక మహారాజు
ఈ విల్లుని ఎవరన్నా ఎక్కువ పెడితే వాళ్ళకి పిల్లనిస్తానని చెప్పి స్వయంవర ప్రకటన చేశాడు. అది విని లక్ష్మణస్వామి అంటాడు విశ్వామిత్రుడితో, గురుదేవ ఏమిటి జనక మహారాజు అమాయకుల్లా ఉన్నాడు, విల్లుని ఎక్కువ పెడితే చాలు, ఆ నారి ఇలా కట్టేస్తే చాలు, దానికి పిల్లనికి ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు, అదేం పోటీ, విల్లుని ఎవరన్నా ఎక్కువ పెడతారు కదా అని అంటాడు. అంటే అప్పుడు విశ్వామిత్రుడు, నాయన లక్ష్మణ అది మామూలు విల్లు కాదు అని చెప్పాలి, అది మాటల్లో చెబితే పెద్ద బాగుండదు, అంటే విశ్వామిత్రుడు పాట పాడితే బాగుండదు, అందుకని అక్కడ ఏదైనా పద్యం కావాలండి అన్నారు. అంటే అప్పుడు నేను పద్యం రాశా, నాయన లక్ష్మణ అది సాధారణమైనటువంటి విల్లు కాదు, ధీర గంభీరమౌ మేరు పర్వతమెల్ల వింటి బద్దగా మారి వెలుగు విల్లు, క్షీరాబ్ధి మదనాన శ్రీబంధమయ్యున్న వాసుకి నారియై పరిఢవిల్లు, సంగీత సాహిత్య సత్యరూపిణి వాణి జేగంటయై విరాజిల్లు విల్లు, శ్రీ మహావిష్ణువే భీమాకృతిని దాల్చి బాణమై విలసిల్లు భవుని విల్లు, అవని అందాల హరివిల్లు శివుని విల్లు, జనక రాజర్షి పుణ్యతేజముల జల్లు, పూని సారించువానికి పూల జల్లు, కలికి సీతమ్మ కురిపించు వలపు జల్లు. అంటే ఈ భూమి మీదకి వచ్చిన హరివిల్లులాగా అంత అందంగా ఉన్నది మేరు, అది ధీర గంభీరమైనటువంటి మేరు పర్వతం వింటిబద్దగా మారింది. మేరు పర్వతం వింటిబద్దగా మారటం ఏమిటి అంటే అది అసాధారణమైనటువంటి ఊహలు, మన పురాణ కవుల వాళ్ళ కల్పనలు కానీ లేకపోతే జరిగినటువంటి అంశంగా కానీ కల్పనగా కానీ అది ఈ భూమి మీద ఇంకొకరికి సాధ్యం కాదు, ఇంకొక సంస్కృతి వారికి. అది అర్థం కావాలంటే చాలా విశేషమైనటువంటి అంశాలు ఎన్నో తెలియాలి. ఒక పర్వతం లాంటిది, పర్వతం విల్లుగా మారింది అన్నారు. పర్వతం ఎట్లా ఉంటుంది సహజంగా? ఇలా ఉంటుంది పర్వతం, లేదా కనీసం ఇలా స్థూలంగా ఉంటుంది కదా. ఇది విల్లేమో ఇలా ఉంటుంది కదా. విల్లుగా ఎలా మారింది ఇది అని అంటే, నేను ఒకసారి మద్రాసు నుంచి తిరుపతి వస్తున్నప్పుడు పుత్తూరు దగ్గర కుడివైపున కారులోంచి చూస్తుంటే కొన్ని కొండల వరుసలు ఉంటాయి. ఆ వరుసలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి కొండలు. అంటే ఆ కొండ కూడా ఒక విల్లుని అలా గోడకి అలా ఆంచినట్టుగా ఉంటుంది. అలా దాన్ని అలా ఒక్కసారి లేపేసి విల్లు చేసి దాన్ని అలా దట్టించి కుదించి ఒక 6 అడుగులు 7 అడుగుల విల్లు చేస్తే ఎలా ఉంటుంది, ఎంత దృఢంగా ఉంటుంది. అలా అన్నమాట మేరు పర్వతాన్ని విల్లు చేశాడు అని అంటే మన వాళ్ళ యొక్క ఊహ ఆలోచన ఎంత గొప్పది అని అంటే. పైగా ఇప్పుడు ఆ పర్వతం ఎంత ఉంటుంది, ఎంత దృఢంగా ఉంటుంది దాని పదార్థం, ఆ రాయి. ఇప్పుడు కొన్ని ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి ఆకాశంలో, అవి వచ్చి కొద్దిపాటిదైనా సరే ఒక ఆస్ట్రాయిడ్ కొట్టిందనంటే భూమి లాంటిది కూడా చాలా దెబ్బతినేస్తుంది. అది భూమి ఎంత ఉండదు, అది ఎంత ముద్దుంటే చాలు. అంటే ఏంటి, ఒక అంగుళం ఘనపరిమాణంలో ఉండేటువంటి ఆస్ట్రాయిడ్లో ఎంత పదార్థం ఉంటుందంటే భూమి మొత్తం కుదించేస్తే ఎంత ఉంటుందో ఆస్ట్రాయిడ్లో ఒక అంగుళం ఘనపరిమాణం ఉండే ఆస్ట్రాయిడ్లో అంత పదార్థం ఉంటుంది. అంటే ఇంత బరువు ఉంటుంది. అది అంగుళం ఉన్నా ఇంత ఉంటుంది. భూమి ఇన్ని వేల కిలోమీటర్లు వ్యాసం కలిగినటువంటి దానికి ఉన్న పదార్థం అంతా ఒక అంగుళం ఆస్ట్రాయిడ్లో ఉంటుంది. అలాగే ఈ శివధనుస్సులో మేరు పర్వతంలో ఉండేటువంటి ఆ మ్యాటర్ ఉంది కదా, పదార్థం, ఆ పదార్థం అంతా కూడా ఈ 6 అడుగులు 7 అడుగుల బద్దలో ఉండిపోతుంది. దాన్ని అంత సాంద్రంగా ఉంటుంది, డెన్సిటీ ఎక్కువ, దానికి అంత దట్టంగా. అటువంటి విల్లు అది. ధీర గంభీరమౌ మేరు పర్వతమెల్ల వింటి బద్దగా మారి వెలుగు విల్లు, క్షీరాబ్ధి మదనాన శ్రీబంధమయ్యున్న వాసుకి నారియై పరిఢవిల్లు.
వాసుకి మహాసర్పం. ఈ మహాసర్పం పొడవు ఎంత ఉంటుంది అంటే మన ఊహకు అందదు. ఎందుకంటే మందరగిరి పర్వతానికి ఇది 3-4 వరుసలు వేసి అటు కొంతమంది రాక్షసులు, కొన్ని వేల మంది రాక్షసులు, ఇటు వేల మంది రాక్షసులు దాన్ని చిలికారు తాడులాగా. అంటే అసలు ఎంత పొడవు ఉంది ఈ సర్పం, ఎంత దృఢంగా ఉన్నది అది. ఒక పక్కన కొండని చిరుకుతున్నప్పుడు అది పొడలుగా చీలిపోయి అది పోకూడదు కదా, పీలికలు అయిపోయే తాడు. అట్టా ఈ సర్పం అంత బలిష్టమైనది. అటువంటి ఆ వాసుకి అనే మహాసర్పం దీనికి చిన్న వింటి నారి ఉంటుంది కదా తాడు, ఆ తాడులాగా మారింది. అంటే దాని ఆ ఎలాస్టిక్నెస్ ఎలా ఉంటుందని, అటువంటి ఆ సర్పమే దీనికి నారేయిందయ్యా అని చెబుతున్నాడు. అలాంటి మహాశక్తివంతమైన విల్లుని చెప్పాలి అని అంటే ఎటువంటి ఊహ చేశారు? అది నిజమైతే రాముడి కన్నా గొప్పవాడు లేడు కదా. ఒకవేళ నిజంగా కల్పన అయితే రాముడి కన్నా గొప్ప పాత్ర లేదని ఎవడు భూమి మీద ఎవడు కల్పించలేడు. కనుక నాస్తికులకైనా ఆస్తికులకైనా ఈ భూమి మీద ఏ మానవుడికైనా ఆదర్శం రామ పాత్ర. ఆస్తికుడు ఏంటి, రాముడు మనిషి మానవుడిగా పుట్టి ఇలా ప్రవర్తించాడు అని ఆరాధిస్తారు. ఒకవేళ దైవభావన లేని వాళ్ళు కూడా ఈ పాత్రలాగా ఉండాలి అని భావించి వాళ్ళు కూడా రాముడిని ఆదర్శంగా తీసుకోవచ్చు. అందుకు చెబుతున్నా నేను, రాముడు లేడని అంటాం కాదు. ఒకవేళ దైవాన్ని నమ్మని వాడు కూడా రాముడిని ఆదర్శంగా తీసుకోవచ్చు. రాముడి లక్షణాలన్నీ ఆదర్శంగా తీసుకోవచ్చు. ఏ నాస్తికుడైనా ఏ హేతువాది అయినా సరే చెప్పేటువంటి మంచి ఏదన్నా ఉంది అని అంటే దీంట్లోనే ఇమిడిపోతుంది. వాళ్లే కాదు, ఈ భూమి మీద ఎవ్వరు ఏ గొప్ప పాత్ర ఏ రకంగా ప్రవర్తించినా సరే ఆ సద్గుణం రాముడిలో ఒక భాగం, అంతర్భాగం. భూమి మీదే కాదు, ఈ విశ్వాంతరాళంలో ఏ గోళంలో అయినా సరే బుద్ధిజీవులు ఉండి వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకుని ప్రశాంతంగా సాగాలి అని అంటే అది రాముడి సద్గుణాల్లో కొన్ని ఉంటాయి వాళ్ళకంతే. అంతకు మించిగా ఇంకొక శ్రీరాముడి కంటే ఇంకొక సద్గుణం అధికంగా ఇంకోటి ఉన్నది అని మనం ఎక్కడ చెప్పలేము అసలు ఈ సృష్టిలో. అంత గొప్ప మహాత్ముడు గనక ఆయనకి మనం నమస్కరిస్తున్నాం. ఆయన పుట్టినరోజును గుర్తుంచుకుని ఇలా ఆయనకి మనం గుళ్ళు కట్టి ఆరాధిస్తూ ఇలా సాగుతున్నాం. గురుగారు, మీరు రామబాణ శతకం రాశారు కదా, సో దాన్ని చెప్పండి. రామబాణ శతకం అది దుష్ట సంహారం చేసి మంచి వాళ్ళని సజ్జనుల్ని కాపాడింది రామబాణం. కనుక రామబాణాన్ని ప్రస్తుతి చేసినప్పుడు మనకు కూడా ఆ లక్షణాలు వస్తాయి. కనుక మనకు ఆ ధైర్యము, ధర్మం కోసం నిలబడే లక్షణం మరింతగా పెరగాలి అని నేను రామబాణాన్ని ప్రస్తుతిస్తూ 108 పద్యాలు రాసి ఒక శతకం. ఈ రామబాణ శతకంలో ఓ రామబాణమా నువ్వు ఎలాంటి దానివంటే, పదునగు సూదివూచు యమపాశము దారము చేసి రేగుచున్. ఒక పదునైన సూదిలాగా వెడుతోంది. దానికి సూదికి దారం ఉంటుంది కదా, ఈ దారం ఏంటంటే యమపాశాన్ని దారం చేసింది. పదునగు సూదివూచు యమపాశము దారము చేసి రేగుచున్ కదనమునన్ శిరస్సులను ఖండన చేయుచు దండగట్టుచున్. యుద్ధంలో రాక్షసుల శిరస్సులని ఖండించేస్తూ ఈ యమపాశం అనేటువంటి దారంతో దండగడుతోంది. దండగట్టుచున్ ముదముగ మృత్యుదేవతకు పువ్వుల మాలగ వైచుచున్. చాలా ఆనందంగా మృత్యుదేవతకి ఈ దండ తీసుకెళ్ళి పూలమాలలాగా వేస్తున్నది. ముదముగ మృత్యుదేవతకు పువ్వుల మాలగ వైచుచున్ జయప్రదముగ ధర్మదేవతకు రక్షగ నిల్తువు రామబాణమా. పదునైనటువంటి సూది అయి యమపాశాన్ని దారం చేసి చెలరేగిపోతూ యుద్ధంలో రాక్షసుల శిరస్సులని ఖండించి ఈ యమపాశం అనే దారానికి అది దండగట్టి ఈ దండని తీసుకొచ్చి మృత్యుదేవత మెళ్ళో వేసి ధర్మదేవతకి రక్షగా నిలుస్తావు రామబాణమా. నీ గొప్పదనాన్ని ఎలా చెప్పను. అలాగే ఈ రామబాణం ఎంత గొప్పదంటే ఇది చాలా ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేసేటువంటి కవిలాగా
కళాకారుడిలాగా ఇది కూడా చాలా కళాత్మకంగా సంహరిస్తుంది, ఏదో మోటుగా సంహరించటం కాదు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది, దీని స్పెషాలిటీస్ దీనికి ఉన్నాయి. ఎలాగంటే పిచ్చుక వడ్ల గింజలను ప్రీతి పెకల్చుచు ముక్కుతోడ పైపెచ్చు పుటుక్కు నుమ్ముచును బియ్యపు గింజ భుజించినట్లుగా. పిచ్చుకేం చేస్తోంది, వడ్ల గింజలు అక్కడ ఉంటే అది వచ్చి ఇలా ముక్కుతో అలా అలా పట్టుకుంటుంది. పట్టుకోవడంతోనే ఆ వడ్ల గింజని ఆ పొట్టుని బయటపడేటట్టు చేసి వడ్ల గింజ లోపల ఉన్నటువంటి బియ్యపు గింజ తను మింగేస్తోంది. అలాగే ఈ రామబాణం ఆ పిచ్చుకని చూసి పిచ్చుకలాగా మనం వీళ్ళని సంహరించాలని ఏం చేస్తోంది, వాడిని గుచ్చుతోంది. గుచ్చుకున్న వెంటనే వాడి ప్రాణాన్ని హరించేస్తోంది. వడ్ల గింజని ఆ పొట్టుని అది ఉమ్మేసి అది ముందుకు నెట్టినట్టుగా ఈ శవాన్ని, ఆ చనిపోయినటువంటి వాడి యొక్క ఆ కళేబరాన్ని మాత్రం అది అలా పక్కన పడేస్తుంది, ప్రాణాన్ని హరించేస్తుంది పిచ్చుకలాగా. పిచ్చుక వడ్ల గింజలను ప్రీతి పెకల్చుచు ముక్కుతోడ పైపెచ్చు పుటుక్కు నుమ్ముచును బియ్యపు గింజ భుజించినట్లుగా హెచ్చగు తీవ్రతం జనుచు హెచ్చరికన్ సడిసేయుచున్. తీవ్రమైనటువంటి వేగంతో వెడుతుంది అది. హెచ్చగు తీవ్రతం జనుచు వెడుతూ హెచ్చరికన్ సడిసేయుచున్. పిచ్చుకలు ఎడుతున్నప్పుడు రివ్వు రివ్వున శబ్దం వస్తుంది, అలాగే ఇది వెడుతున్నప్పుడు ఒక రివ్వున శబ్దం వస్తుంది. అంటే ఇది సంహరిస్తున్నట్టుగా పక్కన వాళ్ళు చూడాలి, అందుకని శబ్దం అన్నమాట. అయితే ఇది సంహరించినట్టు మిగతా వాళ్ళకి తెలియాలి కదా. ఇది సంహరించే విధానాన్ని చూసి మిగతా వాడు భయపడి పారిపోవాలి. దీని ఎదురుగా ఎవడన్నా ఉంటే ఇది పిచ్చికిలా చంపేస్తోంది, ఇది ప్రాణమేమో బియ్యపు గింజ అది ఎలా భుజించిందో అలా హరించేస్తోంది, వాడి శరీరాన్ని మాత్రం అలా తోసేస్తోంది అని అందరూ అనుకోవాలి. అలా రివ్వున శబ్దం చేస్తూ మహావేగంతో వెడుతూ హెచ్చగు తీవ్రతం జనుచు హెచ్చరికన్ సడిసేయుచున్ వడిన్ గృచ్చుచు గుండెలన్ రిపుల కూల్చి హసింతువు రామబాణమా. వాళ్ళ గుండెల్లో గుచ్చి ఆ ప్రాణాన్ని హరించి వాడి శరీరాన్ని ఒక పొట్టులాగా ఊది పడేసి, ఈ మాత్రం దానికే వీడు నాతో యుద్ధం చేయడానికి వచ్చాడు అని చెప్పి నువ్వు వాడిని హేళనగా నవ్వుతావు. ఓ రామబాణమా, నీ పరాక్రమం అలాంటిది అని రాశాను. అద్భుతం సార్. సార్ మీరు రాసిన అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆ పాట వింటే ప్రతి ఒక్కరి మది పులకరిస్తుంది. దానిలో ఉన్న అర్థం ఎంతో గొప్పది. సో దాని గురించి ఒకసారి చెప్పండి సార్. దాంట్లో ఉన్న అర్థం నిజం, దాంట్లో ఉన్న అర్థం గొప్పది, అది అలా పుట్టింది. అది ఆ పాట, ఆ వందే మాతరం శ్రీనివాస్ ఆయన చేసినటువంటి ఆ ట్యూను, ఆ స్వరం, దానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి విధానం, రామా అనే ఆలాపన, అట్లాగే అవి నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా అని అన్నప్పుడు ఆయన ప్రకటించిన విధానం, భావ ప్రకటన, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అందరి హృదయంలో ముద్ర వేశాయి. అంటే మంచి గాయకుడు, మంచి సంగీత దర్శకుడు, మంచి రచన, ఇవన్నీ కలిసి చాలా పరమాద్భుతంగా కోడి రామకృష్ణ గారు దాన్ని పిక్చరైజ్ చేసి చిత్రీకరించారు. అది అలా జరిగిందమ్మా. అది ఎంత రామానుగ్రహంగా భావిస్తాను. ధన్యవాదాలు సార్. సార్ శ్రీరామనవమి సందర్భంగా మీరు మా ప్రేక్షకులకు ఏం చెప్తారు సార్? ఒక మాట. ఏమీ శ్రీరామనవమిగా చెప్పేది ఏం లేదు. శ్రీరామనవమిగా చెప్పేటట్టయితే ఒకసారి రామాయణం చదవండి, లేదు కుదరలేదు వినండి. మహానుభావులు ఎందరో చెబుతున్నారు, ప్రవచనకర్తలు మహానుభావులు, చాగంటి వారు చెబుతున్నారు, గరికపాటి వారు చెబుతున్నారు, మల్లాప్రగడ వారు చెబుతున్నారు, వారు వీరు అని కాదు, ఎందరో చెబుతున్నారు. ఎవరు చెప్పినా రామాయణం వినండి. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహాత్ములు, ఆయన చెప్పినటువంటివి సీడీలు అవన్నీ దొరుకుతాయి. రామాయణం వినండి. కనీసం శ్రీరామనవమి నాడన్నా ఏదో ఒక సినిమాకి వెళ్ళినట్టుగా ఒక 2 గంటలు రామాయణాన్ని పఠించండి. అలాగే శ్రీరామనవమి నాడన్నా సరే మీ పిల్లలకి సంపూర్ణ రామాయణము, లవకుశో, సీతా కళ్యాణము ఏదో ఒకటి టీవీల్లో వస్తూ ఉంటాయి. లేకపోయినా మీరైనా సరే ఇవాళ సినిమా చూడటం అనేది తేలిక, చాలా ఎన్నో సైట్స్లో ఉంటాయి. మీరు పిల్లలకి శ్రీరామనవమి నాడన్నా కూర్చోబెట్టి ఆ రామకథకి సంబంధించినటువంటి ఏదైనా ఒక సినిమా చూపించండి. అంతకన్నా ఏం చెప్తాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ హెక్టిక్ షెడ్యూల్లో కూడా మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మంచిదమ్మా, నమస్కారం.